తెలుగు మాసాలలో విశిష్టమైనది కార్తీక మాసం. ముఖ్యంగా కైలాస నిలయుడైన పరమశివునికి ప్రీతిపాత్రమిది. ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యప్రదమైన మాసం. ఈ మాసంలో సోమవారం నాడు ఉపవాసం చేసి రాత్రి నక్షత్ర దర్శనం చేసి భోజనం చేస్తారు. తద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని ధర్మసింధువు గ్రంథం తెలుపుతుంది. ఈ మాసంలో ప్రతిరోజు పర్వదినమే. అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పర్వదినాలు మరింత ఫలప్రదమైనవి. అవి భగిని, హస్తభోజనం, నాగుల చవితి, నాగపంచమి, ఊర్ధాన ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి మొదలైనవి. శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళా శంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలం నుంచి ఈ మాసం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తు కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాఠ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు. హరిహరాదులకు ప్రీతికరం కార్తీక మాసం. మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చిందంటే ఆ నెల రోజులు పండుగ దినాలే. అందులోనూ కార్తీక మాసం ఈశ్వర ఆరాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వ దళాలతో పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలా సంతోషం కలిగిస్తాడు. కాబట్టి ఆ స్వామికి అశుతోషుడు అని బిరుదు వచ్చింది. ఉపవాసం, స్నానం, దానం మామూలుగా చేసేటప్పటికంటే ఎన్నో రెట్లు ఫలాన్నిస్తాయి. విష్ణువుని తులసి దళాలు, మల్లె, కమలం, జాజి, అవిసె పువ్వు, గరిక, దర్భలతోనూ, శివుని బిల్వ దళాలతోనూ, జిల్లేడు పూలతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతో పాటు ఉత్తమ గతులు కలుగుతాయి. శక్తి లేని వారు ఉదయం స్నానం చేసి రాత్రికి మాత్రం భోజనం చేయకూడదు. పాలు, పళ్ళు తీసుకోవచ్చు. నారాయణ స్వామి వ్రతం, కేదారేశ్వర వ్రతం కార్తీక మాసంలో చేసుకునే వ్రతాలు. ఇవి చేస్తే మంచిది. ఈ మాసంలో చేసే స్నానదాన జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజు చెయ్యలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ సోమవారం రోజైనా నియమ నిష్టలతో ఉపవాసం ఉండి గుడికి వెళ్లి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలాన్ని వర్ణించడం తన వల్ల కాదని బ్రహ్మ చెప్పాడు. కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో సప్త పాపాలు భస్మీపటలమై ఇహలోకంలో సర్వ సౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలో అనేక గాథలు, ఇతివృత్తాలు, ఉదాహరణలను బట్టి తెలుసుకోవచ్చు. తామనం కలిగించే ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం జోలికి పోరాదు. ఎవ్వరికీ ద్రోహం చేయరాదు. పాపపు ఆలోచనలు చేయకూడదు. దైవ దూషణ తగదు. దీపారాధనలకు తప్ప నువ్వుల నూనె ఇతరాత్ర అవసరాలకు ఉపయోగించరాదు. మినుములు తినకూడదు. నలుగు పెట్టుకుని స్నానం చేయరాదు. కార్తీక వ్రతం పాటించేవారు ఆ వ్రతం చేయని వారి చేతి వంట తినరాదు. కార్తీక మాసంలో చేసే దీపారాధన వలన గత జన్మ పాపాలతో సహా ఈ జన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. స్త్రీ ఈ దీపారాధన చేయడం వలన సౌభాగ్యాలు సిద్ధిస్తున్నాయి. మనలోని అజ్ఞానమని చీకటిని తొలగించుకుని జ్ఞానమని జ్యోతిని వెలిగించుకోవాలన్నదే ఈ దీపారాధన ఉద్దేశ్యం.